మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. యోసేపు ఐగుప్తు దేశం అంతటిని కూడా పరిపాలించాడు. దేవుడు ఎలాగ యోసేపును ఐగుప్తు దేశమును పరిపాలించడానికి హెచ్చించాడో మనం అందరం కూడా గతంలో కూడా చాలాసార్లు ధ్యానం చేసాం. దేవుడు ఇశ్రాయేలులందరినీ కూడా మరి ఐగుప్తు దేశంలోనికి మరి తీసుకురావడం కూడా దేవుని చిత్తం. కనుక వాళ్ళు ఆ యొక్క దేశంలో ఉన్నారు. వాళ్ళు ఆ దేశంలో 400 సంవత్సరాలు ఉంటారనే విషయము అబ్రహామునకు దేవుడు ముందుగానే చెప్పాడు. ఆదికాండము 15 అధ్యాయంలో ఉంటుంది. కనుక వాళ్ళు ఆ యొక్క 400 సంవత్సరాలు, మీకు అది జస్ట్ అలా గుర్తు చేస్తాను చూడండి. ఆదికాండము 15 అధ్యాయము 15వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఇంకా 13 కూడా చదవమ్మా. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవనికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. అబ్రహామునకు ముందుగానే దేవుడు సెలవిచ్చాడు, ఇశ్రాయేలులందరూ కూడా 400 సంవత్సరాలు తమది కాని దేశంలో బానిసలుగా ఉంటారని. ఆ 400 సంవత్సరాలు ముందు కొన్ని సంవత్సరాలు యోసేపు పరిపాలించినటువంటి దినాల్లో ఇశ్రాయేలులందరూ కూడా మరి చాలా ఆనందంగా గడిపారు. యోసేపు మరణించిన తర్వాత కొంతకాలానికి యోసేపును ఎరుగనటువంటి ఐగుప్తు దేశంలో రాజుగా వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ఎంతగా అభివృద్ధి పొందుతున్నారో చూసి అతనికి అసూయ కలిగి ఇశ్రాయేలు సంతానం అభివృద్ధి పొందకుండా మరి వారు మరి ప్రసవించే సమయంలో పురుషులందరినీ కూడా చంపించేటువంటి ఆలోచన కలిగి మంత్రసానులు పంపించి వారిని ఆ రీతిగా చేయాలనుకున్నాడు. కానీ ఆ మంత్రసానులు కూడా దేవునికి భయపడి అటువంటి పనులు చేయకపోవడాన్ని బట్టి వారి యొక్క సంతానం వృద్ధి పొందింది. అలాంటి దినాల్లో మోషే పుట్టాడు. అలాంటి దినాల్లో చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో మోషే పుట్టాడు. మోషే పుట్టిన తర్వాత మరి ఐగుప్తు ఫరో యొక్క సహోదరికి దొరుకుతాడు. దొరికిన తర్వాత మరి ఫరో యొక్క కుమార్తెకు దొరుకుతాడు. తర్వాత ఆమె తనని కుమారునిగా చేర్చుకుంటుంది, ఆ ఇంట్లోనే పెంచబడుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు, జస్ట్ అలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలులు మరి వృద్ధి పొందడాన్ని బట్టి వారికి కఠినమైనటువంటి దాస్యత్వంలోనికి బానిసలుగా కఠినమైన పనులు మరి ఫరో రాజు చేయించుకునేవాడు. అలాంటి దినాల్లో మరి మోషే అయితే మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. మోషే ఫరోకు భయపడి మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఆ దినాల్లో అలాగూ అనేక దినములు జరిగిన మీదట అప్పుడు 23వ వచనం చదువుతాం. ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా, వీళ్ళు ఎంతకాలమో బాగుంది, వాళ్ళకి జీవితము చాలా చక్కగా ఉంది. మరి దేవుడు వారికి ప్రత్యేకమైనటువంటి ఐగుప్తులో ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు, గోషేను అనేటువంటి ఒక ప్రాంతమును. ఆ ప్రాంతంలో వారు చాలా చక్కగా వృద్ధి పొందుతున్నారు. వారి పిల్లలు, పశువులు, పంటలు బాగా అభివృద్ధి పొందుతున్నాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే బహుశా ఇంక అక్కడే ఉండిపోతే బాగుంటుంది అనుకుంటాం. సాధారణంగా మనం కూడా మనకు మంచిగా జరుగుతుంటే ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన వాళ్ళు కొంతకాలమే అక్కడ ఉండాలి. తర్వాత ఏమవ్వాలి? వారు మరలా వారి దేశంకు రావాలి. అది దేవుడు ముందుగానే చెప్పిన ప్రవచనం, దేవుడు ముందుగానే బయలుపరిచాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అక్కడే, ఇప్పుడు ఏ దేశమైతేనేంటి, సుఖంగా ఉండడమే కదా కావాలి. ఏ దేశమైతేనేంటి, మనుషులకి ఏం కావాలి?
అది ఇరాన్ అవనండి, ఇరాక్ అవనివ్వండి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ సుఖంగా ఉంటే చాలు, ఏ దేశమైనా మనకు పర్వాలేదు. అందులో పోనీ బంధువులు దూరంగా ఉన్నారంటే బంధువులు కూడా దూరంగా లేరు, బంధువులు కూడా వాళ్ళతోనే ఉన్నారు. ఇప్పుడు ఎవరికి వెళ్ళాలనిపిస్తుంది దేశం విడిచిపెట్టి? బంధువులు ఇక్కడే ఉన్నారు, పశువులు పంటలు ఇక్కడే ఉన్నాయి, అన్నీ 400 సంవత్సరాలు అయింది. వాళ్ళ దేశం గురించి కూడా వాళ్ళు ఏమై ఉంటారు, మర్చిపోయి ఉంటారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు తన ప్రజలను కనాను దేశంలోకి తీసుకొని రావాలి. కనాను దేశం అంతటినీ కూడా, కనాను దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపమునంతటినీ కూడా, అంటే పాపమును బట్టి చెడిపోయిన మనుషులందరినీ కూడా తుడిచివేసి దేవుడు వారికి ఆ దేశం ఇవ్వాలని ఆలోచన ఉంటుంది. సాధారణంగా మనం దేవుని ఆలోచనలు ఏమి ఎరగం. మనకేం కావాలి, మనం సుఖంగా ఉంటే చాలు అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశము వేరు. అక్కడ అమోరీలు అందరినీ కూడా దేవుడు తుడిచివేసి ఆ కనాను దేశమును వారికి ఇవ్వాలి, కనాను దేశంలోనికి వారిని నడిపించాలి, అదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ వీళ్ళు అవన్నీ మర్చిపోయారు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే, వాళ్లకు ఫరో హృదయమును కఠినం చేసి ఏం చేశాడు, వాళ్ళని బానిసలుగా కఠినమైనటువంటి దాస్యత్వంలో నడిపించాడు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు దేవునికి ఆ వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచు మొరపెడుతున్నారు. ఆ వెట్టి పనులు రాబోతే వీళ్ళు ఏం చేయరు, మొరపెట్టరు, దేవునికి ఏం చేయరు, ప్రార్థన కూడా చేయరు. అప్పుడు వీళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. సాధారణంగా మనమందరం కూడా మనం వ్యక్తిగతముగా మనం మంచిగా ఉంటున్నప్పుడు కూడా దేవుని సందులో మనము మొరపెట్టాలి. మనకు అన్నీ బాగుంటే మనం మొరపెట్టాం. జనరల్గా చిన్న ప్రార్థన చేసి పడుకుండిపోతాం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి. ఇక్కడ వారు నిట్టూర్పులు విడిచి ఏం చేస్తున్నారట, మొరపెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి దేవుడు మనకు మంచి ప్రార్థనా జీవితం కూడా ఎలా నేర్పిస్తాడు అనుకున్నారు? మనం వెళ్ళే శ్రమల గుండానే ప్రార్థన నేర్పిస్తాడు. మంచి ప్రార్థనా పరులు అవ్వాలంటే శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మామూలుగా సుఖంగా ఉంటే అన్నీ కూడా ఏం చెప్తాం, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఒక 3 మాటలు చెప్పి ముగించేస్తాం. కానీ ఒక లోతైనటువంటి ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళాలంటే దేవుడే కొన్ని శ్రమలను వారి జీవితంలోకి అలౌ చేస్తాడు. ఎప్పుడైతే వీళ్ళు ఆ శ్రమలు, ఆ యొక్క వెట్టి పనులు చేయవలసి వస్తుందో, వాళ్ళు దేవుని సందులో నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టారు, మొదటిది. రెండోది, తమ వెట్టు పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు ఏమైందట, చేరాడు. వారు అలాంటి మొర పెడితే ఆ ప్రార్థన ఏమైంది, దేవుని యొద్దకు చేరింది. హల్లెలూయా. కనుక మన ప్రార్థన దేవుని యొద్దకు చేరాలంటే మనం చిన్న చిన్న ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థన ఏమవదు, దేవుని యొద్దకు చేరదు. ఇంకా చెప్పాలంటే ఏ విధమైన భారము లేకుండా మనం చేసిన, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, మన హృదయంలో ఏ విధమైన భారము లేకుండా చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. మనం ప్రార్థిస్తున్నప్పుడు అందరూ అలా చూడాలి, నీకెందుకు వాళ్ళ గురించి, అందరూ కూడా ప్రార్థిస్తుంటున్నప్పుడు మనము మన ప్రార్థన దేవుని యొద్దకు చేరాలి అనే ఉద్దేశంతోనే మనం ప్రార్థించాలి. మన ప్రార్థన దేవుని యొద్దకు చేరట్లేదు అనుకోండి, మనం ఎంతసేపు ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. కనుక మన ప్రార్థన దేవుని యొద్దకు చేరాలి. ఇప్పుడు వాళ్ళ యొక్క హృదయంలో నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. ఎప్పుడైతే నీకు అక్కడ ఎందుకు ఇట్టండి, ఇట్టే కూర్చోండి, ముందు కూర్చోండి, గాలి ఏసీ గాలి వేస్తుంది. కనుక వారి ప్రార్థన ఏమైపోయిందట, దేవుని యొద్దకు చేరింది. ఎందుకంటే వాళ్ళు నిట్టూర్పులు విడుస్తూ ఏం చేశారు, మొరపెట్టారు. మామూలు మొర కాదు, ఆ గ్రోనింగ్స్ అని ఉంటుంది, హృదయంలో నుంచి కేకలు వేస్తూ దేవునికి ఏం చేశారట, మొరపెట్టారు. ఆ మొరపెట్టినటువంటి ఆ మొర దేవుని యొద్దకు వెళ్ళింది. హల్లెలూయా. కనుక మన మొర దేవుని యొద్దకు వెళ్తుందా లేదా అనేది గొప్ప విషయం. మన ప్రార్థన ఎంత చక్కగా చేసామనేది కాదు, మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు వీళ్ళు చేసిన మొర వెళ్ళింది. ప్రతిసారి కూడా మనం మన ప్రార్థనను మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుందా లేదా. మన ప్రార్థన సాధారణంగా ఉంటే దేవుని యొద్దకు అది వెళ్ళదు, అది భారముతో ఉండాలి. మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలో మనకు భారం ఉండాలి. ఇప్పుడు నేను ఒక విషయం గురించి ప్రార్థన చేశాను అనుకోండి, ఆ ప్రార్థన మీద నాకేముండాలి, ఇప్పుడు నేను ఒక యాక్సిడెంట్స్ కోసం ప్రేయర్ చేస్తాను, దాని విషయంలో నేను ఏం చేయాలి,
నాకు భారం ఉండాలి. ఒకసారి భక్తి గారు తన యొద్దకు ఒక స్త్రీ వచ్చింది. తనకు ఒక సమస్య ఉంది. తన కుమార్తెకు బాగలేదు, ఏదో నాకు గుర్తులేదు, నేను చాలా కాలం క్రితం బుక్లో చదివాను. ఆ ప్రార్థన వినపం పట్టుకొని వస్తే ఆయన వెంటనే ప్రార్థన చేశాడు. ఆమె వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడు అడిగారంట, నువ్వు నిజంగా భారంతో చేసావా అని అడిగారు. నువ్వు నిజంగా భారంతో చేసావా అని అడిగితే ఆయన చాలా, లేదు ప్రభా నేను మామూలుగా చేశాను అని. మరలా ఆమెను పిలిపించి ఆమె కొరకు భారంతో ప్రార్థన చేశారు. దేని కొరకైతే ఆయన ప్రార్థన చేశాడో ఆమెకు ఆ విడుదల వచ్చింది. కనుక మనం చేసే ప్రతి ప్రార్థన వెనకతల భారం ఉండాలి. ఏ విషయాల కోసం మనం ప్రార్థన చేస్తున్నామో భారంతో, హృదయముతో చేయాలంటే అందులో భారం ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి విడుదల కొరకు చాలా ఎంతో భారముతో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు. కనుక దేవుడు వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరింది అని రాయించాడు. కనుక కొన్ని ప్రార్థనలే దేవుని సన్నిధిలోనికి వెళ్తాయి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతి ప్రార్థనకు ఏమొస్తుంది? జవాబు వస్తుంది. చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిలో మనకు జవాబులు రాకపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం దేవుని సన్నిధికి వెళ్ళవు. రెండవది దేవుని సమయం రాకపోవడం. కొన్నిసార్లు మనం భారంతో చేస్తున్నా దేవుని సమయం రాకపోవడం. దేవుని సమయం ఎంతకాలం చెప్పాడు దేవుడు? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు మీరు ఆ దేశంలో బానిసలుగా, దాసులుగా ఉంటారు. మూడవ విషయము, కాగా 24వ వచనం, కాగా దేవుడు వారు మూలుగును విని ఏం విన్నాడు? మూలుగంటే మనం ఎక్కడ ఉంటాం? మూలుగు దుమ్ము అంటే మూలుగు ఎక్కడ ఉంటుంది? బోన్స్లో ఉంటుంది. అది ఎక్కడుంది? బోన్లో కూడా కాదు, బోన్ మధ్యలో ఉంది. అంటే మూలుగు అంటే అంతరంగంలోంచి బయటికి రావాలి. అంతరంగంలోంచి దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళాలి. కాగా దేవుడు వారు మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. పాత నిబంధనలో దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నిబంధన చేశాడు. ఏం నిబంధన చేశాడంటే మీ సంతానం నేను వృద్ధి చేస్తాను, మీ సంతానం ద్వారా భూమి అంతటిని కూడా నేనేం చేస్తాను? దీవిస్తాను. నీ సంతానము అనే మాట, నీ సంతానం ద్వారా దేవుడు ఈ ముగ్గురికి చెప్పాడు. ఎవరికి? ముందు అబ్రహాముకు చెప్పాడు, నీ సంతానం ద్వారా నేను భూమి యొక్క సమస్త వంశములను కూడా నేను ఆశీర్వదిస్తాను. మరలా ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఇస్సాకు కూడా చెప్పాడు, నీ సంతానం ద్వారా నేను భూమి యొక్క సమస్త వంశములను కూడా నేను దీవిస్తాను. మరలా యాకోబుతో కూడా దేవుడు చెప్పాడు. యాకోబు తన యొక్క తండ్రి ఇంటి నుంచి మరి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు యాకోబును దర్శించి యాకోబుకు మరి ఆ పరలోకమునకు దేవదూతలు ఎక్కుచు దిగుచున్న దర్శనాన్ని చూపించాడు. తర్వాత దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు నీ సంతానం ద్వారా నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా నేను భూమి యొక్క వంశములన్నిటిని కూడా దీవిస్తాను. ముగ్గురికి చేశాను వాగ్దానం. అందుకే దేవుడు ఎప్పుడు కూడా పాత నిబంధన అంతట్లో కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అనే మాటను చెప్తాడు. కీర్తనలో కూడా చాలాసార్లు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన అనే మాటను వాడతాడు. కనుక వారు ఎప్పుడైతే అలాంటి మొరపెట్టారో దేవుడు ఆ నిబంధనను ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడట. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోడు. దేవుడు కొత్త నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటి చేశాడు ఆయన? కొత్త నిబంధన ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? తనకు కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన మనల్ని స్వీకరించాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనలందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు. మనలందరినీ కూడా పరిశుద్ధపరిచాడు. మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. మనం ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు రక్తము వలనైనటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనకు దేవుడు ఏం చేయాలన్నా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనల్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ముందు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాడు. యేసుక్రీస్తు రక్తము వలనైనటువంటి ఆ క్రొత్త నిబంధనను ఆయన ఏం చేస్తాడు?
జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రక్తం ద్వారానే, ఆ నిబంధన ద్వారానే దేవుడు మనకి ఏ సహాయమైనా చేస్తాడు. అర్థమవుతుంది కదా. మనం మొరపెట్టిన మొరను బట్టి మనకు సహాయం చేయడం కాదు. దేవుడు మొదట ఏం చేస్తాడు, మన విజ్ఞాపన ఇప్పుడు వెళ్ళింది దేవుని సన్నిధికి, మనం పెడుతున్న మొర్ర దేవుని యొద్దకు వెళ్ళింది. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు, మొదటగా మనం మొర పెడతాం, రెండోది ఆ మొర్ర దేవుని యొద్దకు వెళ్ళింది. దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక అంత చక్కగా రాశాడు కదా ఈ మాటలను. వెంటనే దేవుడు ఏం చేశాడు, నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. నాలుగవది ఈ మాట మళ్ళీ చూడండి, ఈ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు అనే మాట మోషేతో కూడా దేవుడు చెప్తాడు. 6వ అధ్యాయం 5వ వచనం, 4 నుంచి కూడా చూడొచ్చు. 5 చాలు. ఐగుప్తీయులు మూలుగును విని నా నిబంధన నేనేం చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఏది చేసినా కూడా తన నిబంధన ద్వారానే చేస్తాడు. కనుక ఆ నిబంధన ఏంటంటే, యేసుక్రీస్తు మన స్థానంలో ఆయన సిలువ మీద ఏం చేశారు, మరణించారు. యేసుక్రీస్తు మన స్థానంలో గాయపరచబడ్డారు, తన రక్తమును కార్చారు. వీటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంటే మనకు అందులోనే పాపక్షమాపణ ఉంది, అందులోనే మనకు విడుదలనుంది, అందులోనే మనకు ఆశీర్వాదం ఉంది. కనుక దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వీరు నా ప్రజలు, వీరు నా ప్రజలై ఉన్నారు, నా కుమారులను నా కుమార్తెలై ఉన్నారు అనేటువంటి విషయము ద్వారా ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. నాలుగవది, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు ఇశ్రాయేలీయులను ఏం చేశాడట, చూశాడట. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. మనము మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆయన సన్నిధికి మనం మొర వెళ్ళినప్పుడు ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మనల్ని చూస్తాడు. మన స్థితిగతులన్నిటినీ కూడా ఆయన చూస్తాడు. జనరల్గా చూడడం వేరు. జనరల్గా ఆయన కన్నులు పైనుండి, ఆకాశం నుండి భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా చూస్తున్నాయి. అందరూ ఆయన చూస్తున్నాడు. దేవుని వెతికే వారి కోసం అలా చూస్తుంటాడు. వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని చూస్తాడు. ఇప్పుడు అందరినీ చూస్తున్నాడు. చూసినప్పుడు ఆయనను వెతికేవారు ఎవరు ఉంటారా అని చూస్తాడు. మీకు అర్థమవుతుంది కదా. అందరినీ ఆయన చూస్తున్నాడు. అందరినీ చూసినప్పటికీ ఆయనను వెతికే వారి మీద ప్రత్యేక దృష్టి వెళ్తుంది. అందుకే అక్కడ ఏముంది, ఇశ్రాయేలీయులను చూచెను. వారు ఎందుకు చూస్తున్నాడు, వారు దేవుని ఏం చేస్తున్నారు, వెతుకుతున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఆయనకి ఏమవుతున్నారు, కనబడుతున్నారు. కానీ దేవుడు ఎవరిని చూస్తాడు, ఆయన్ను వెతికేవారు, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారు, ఆయన సహాయం కొరకు మొర్రపెట్టేవారి మీద ఆయన ప్రత్యేకమైన కనుదృష్టి వస్తుంది. కనుక అక్కడ ఆయన కనుదృష్టి ఇశ్రాయేలు మీదకి వచ్చింది. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. దేవుడు వారి యందు ఏం చేశారట, లక్ష్యం ఉంచాడు. అంటే లక్ష్యం ఉంచడం చూడడం వేరు. ఇప్పుడు ఇలాగ అందరినీ చూస్తున్నాను, కానీ ఒక వ్యక్తి మీద అలా ఉండిపోయిందంటే అర్థం ఏంటి, ఒక ప్రత్యేకమైన దృష్టి, లక్ష్యం ఉంచుతున్నాం. అలాగే దేవుడు ఇశ్రాయేలు మీద ఏం చేశాడు, లక్ష్యం ఉంచాడు. కనుక ఇలాంటి అనుభవాల్లోనికి మనం రావాలి. దేవుడు మన మీద లక్ష్యం ఉంచాలి అంటే మన ప్రతి పరిస్థితి మీద కూడా ఆయన కనుదృష్టి రావాలి. ఆయన ఆగిపోవాలన్నమాట. ఇలాగ చూస్తున్నటువంటి కన్ను ఏమవ్వాలి, ఆయన ఒక వ్యక్తి మీద చూసి ఆగిపోవాలి. కనుక మనం అలా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఎప్పుడైతే ఆయన కనుదృష్టి మన మీద ఆగిపోతుందో అప్పుడు దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. చూడండి ఇప్పుడు 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను. చూడండి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఎవరితో చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని. ఎవరితో చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నాడు. మోషేను దేవుడు పిలిచాడు, మోషేను దేవుడు దర్శించాడు. ఆ మండుచున్నటువంటి అగ్ని ఆ పొదలో దేవుడు ఏం చేశాడు, దేవుడు మోషేను దర్శించి దేవుడు మోషేతో
మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నా ప్రజల బాధను నేను చూశాను. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకును, అనగా కనానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, ఎబూసీలకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు వారిని తీసుకొని వెళ్ళడానికి నేనేమంటున్నాడు? దిగి వచ్చి ఉన్నాను. దేవుడు దిగి వచ్చాడట. హల్లెలూయా. దేవుడు చూశాడు, దేవుడు లక్ష్యమించాడు. ఆయన సన్నిధికి మొట్టమొదటిగా వారి యొక్క ప్రార్థన వెళ్ళింది. తర్వాత నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు దిగి వచ్చాడు. దేవుడు వారిని మీద లక్ష్యం ఉంచి అంటున్నాడు, నేను కిందకు వచ్చేసాను అంటున్నాడు. వీరు చేసినటువంటి మొర పరలోకం వెళ్ళడమే కాదు, దేవుడిని ఏం చేసింది? కిందకి తీసుకొచ్చింది. దేవుణ్ణి కిందకి తీసుకొచ్చింది. మన ప్రార్థన దేవుడు కిందకి రావాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం చేయాలి. దేవుడే దిగి వచ్చి ఆయన కార్యం చేసేటట్లు. శాండీ వెళ్ళరా అడుగుచు, అయిపోద్ది, బేగా అయిపోద్ది. కనుక దేవుడు దిగి వచ్చి ఏం చేస్తున్నాడు? వాళ్ళకి అలాగ ఆల్టర్నేటివ్ ఇవ్వాలన్నమాట. పరీక్షలు రాస్తున్నప్పుడు ఒక సీట్ తప్పించి చూసి కాపీలు అవి కొట్టకుండా ఉండడానికి అంత దూరాల్లో కూర్చోబెట్టాలి. దిగి వచ్చాను అన్నాడు. ఇప్పుడు దిగి వచ్చినప్పుడు దేవుడు ఏం చేయాలి? కార్యం చేయాలి కదా దేవుడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఉంటుంది చూడండి. 9వ వచనం, ఇశ్రాయేలీలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇక్కడ 2 విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు దేవుడు దిగి వచ్చాడు. దేవుడు ఏం చేయాలి? దేవుడే విడిపించాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? మోషేను పిలిచాడు. మోషేను పిలిచి ఏమన్నాడు? కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీ ఐగుప్తు నుండి తోడుకొని. దేవుడు కదా తీసుకెళ్ళవలసింది. దేవుడికి ఎప్పుడు కూడా ఒక మనిషి కావాలి. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని వాడుకుంటాడు. ఈ భూమి దేవుడు నరులకు ఇచ్చాడు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాను అని ఉంటుంది 114వ కీర్తన. ఆకాశములు దేవుని వశము. 114 కాదు 115 అనుకుంటాను. అంటే మీకు జస్ట్ అలా జ్ఞాపకం చేస్తాను. దాని గురించి ఏం చెప్పిన ఆ వాక్యం మీకు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. 115, 16. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఎవరికి ఇచ్చాడు? దేవుడు నరులకు ఇచ్చాడు. కనుక దేవుడు ఒక నరుని వాడుకుంటాడు. ఎప్పుడు కూడా ఏ కార్యము చేయాలన్నా కూడా దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడు. కనుక దేవుడు స్వయం ఆయన దిగి వచ్చాడు. కానీ ఆయన చేయట్లేదు. ఎవరి ద్వారా చేస్తున్నాడు? మోషే ద్వారా చేస్తున్నాడు. కనుక ఎప్పుడూ కూడా దేవుడు డైరెక్ట్గా వచ్చి నాకు దేవుడు చేస్తాడు అని మనం చాలాసార్లు చూస్తాం. దేవుడు దిగి కూడా వచ్చాడు. కానీ ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యాలను చేస్తాడు. కనుక ఇక్కడికి వచ్చి ఆయన అంటున్నాడు, రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులను తోడుకొని పోవుటకును ఎంతటి వాడునని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు పంపిన వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడు. నేను ఎలా తీసుకెళ్ళగలను ప్రభా? ఒకప్పుడు నేను భయపడి నేనేం చేశాను? నేను పారిపోయి మిద్యాను దేశానికి వచ్చేసాను కదా. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళందరినీ ఎలా తీసుకురాగలను అంటే ఏమంటున్నాడు దేవుడు? నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నేను నిన్ను పంపితనన్నట్టుకు ఇది సూచన.
నేను నిన్ను పంపితనటకు నీకు సూచన ఏంటి? దేవుడు నాతో ఉన్నాడు. నాకు సూచన ఏంటి? దేవుడు నన్ను వాడుకోవాలి అనడానికి, లేకపోతే దేవుడు నన్ను వీరిని నడిపిస్తాడు అనడానికి దేవుని యొక్క సన్నిధి. అలాగే మీకు సూచన ఏంటంటే దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే మాటను కూడా మనము నిర్గమాకాండంలో చూడొచ్చు. కనుక దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కనుక చాలాసార్లు దేవుని సన్నిధి మనతో ఉన్నట్టుగా మనం ఫీల్ అవ్వట్లేదంటే మనం ఆగి ఏం చేయాలంటే, ప్రభువా నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళలేను అని మనం చెప్పాలి. మోషే అలా చెప్పాడు, నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళలేను. కనుక మనం దేవుని సన్నిధి ఉన్నా లేకపోయినా మనకేం కావాలి? మన అకౌంట్లో డబ్బులు పడేస్తే చాలు, లేకపోతే మాకు కావాల్సింది ఏదో మాకు ఇస్తే చాలు, మేము వెళ్ళిపోతాం ప్రభు ఎలాగొకలాగా, మాకు తెలుసు దారి తెలుసు, మేము వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనము దేవుని సన్నిధిలో మోషే అలా వెళ్ళలేదు. నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళను అన్నాడు. నేను వెళ్ళను. సూచన ఏంటంటే మనము దేవునితో ఉన్నామని, దేవుడు మనతో ఉన్నాడని సూచన ఏంటంటే ఆయన సన్నిధి మనతో ఉండాలి. ఆయన సన్నిధి మనం అనుభవించగలగాలి. ఆయన సన్నిధి మనం అనుభవించగలుగుతున్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఒక ఆనందం, పరలోక సంబంధమైనటువంటి ఒక మహిమను మనం ఎప్పుడూ కూడా మన జీవితాల్లో మనము చూడగలుగుతాం. కనుక మోషేకి దేవుడు ఒక సూచన చెప్తున్నాడు, నేను నీతో ఉంటానని. నేను నీతో ఉంటానన్నటకు ఏమన్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను, నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపుతానటకు ఇది నీకు సూచన. హల్లెలూయా. ఈ రెండు విషయాలు అన్నాను కదా. మొదటిది ఏంటంటే పరలోకము స్పందించాలంటే ఖచ్చితంగా ప్రార్థించినప్పుడే స్పందిస్తుంది. ప్రార్థించిన వారికే పరలోకం ఏమవుతుంది? స్పందిస్తుంది. దేవుడు స్పందిస్తాడు. వీళ్ళు ఇప్పుడు 400 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మొరపెట్టట్లేదు అనుకోండి, దేవుడు కార్యం ఇంకా ఏమవుతుంది? ఆలస్యమవుతుంది. దేవుడు కార్యం ఇంకా ఆలస్యమవుతుంది. దేవుడు కార్యము ఆలస్యం కాకూడదంటే మనం ప్రార్థించాలి. ప్రార్థన చేయకపోయినా దేవుడు చేయగలడు కదా అంటే హెవెన్ విల్ నాట్ రెస్పాండ్ వితౌట్ ప్రేయర్. ప్రార్థన లేకుండా పరలోకము మనకు రెస్పాండ్ అవ్వదు. పరలోకానికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ రిలేషన్ దేని ద్వారా తెలుస్తుందంటే మన ప్రార్థన ద్వారా తెలుస్తుంది. మనం ప్రార్థిస్తేనే దేవుడు, మనం చాలాసార్లు అనుకుంటాం అందరి హృదయాలు ఆయనకు తెలుసు కదండి, ప్రార్థించకపోయినా ఏమ్మా మంచినీళ్ళు కావాలా నాన్న, మంచినీళ్ళు మమ్మీకి, మనం ప్రార్థించకపోయినా దేవుడు చేయొచ్చు కదా అనుకుంటాం. మనం కొన్ని రూల్స్, మనం పరలోక సంబంధం రూల్స్ మనం వాగ్వాదాల ద్వారా, మనకున్నటువంటి ఆ వాదాల ద్వారా మార్చలేం. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు అనే ఒక మాట ఉంటుంది. తన స్వభావానికి విరోధముగా ఏది చేయడు అంటే తనకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలోనే మనం చేస్తేనే దేవుడు చేస్తాడు. ఆ వాక్యం ఎప్పుడైనా చూసారా? తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక అనుకుంటాను, 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. మీకు అర్థమైందా? దేవుడు తన స్వభావానికి విరోధముగా ఏది కూడా చేయడు. తన స్వభావం బట్టే చేస్తాడు. మీరు ఎన్ని వాదాలు చేసినా, ఎన్ని అరిచినా, కొంతమంది దేవునికి విరోధంగా ఎన్నో అడుగుతారు. ఏంటండి దేవుడు ఆ మాత్రం చేయలేడా? ఇంకెందుకండి దేవుడు ఉండి చిన్న కార్యం కూడా చేయలేదు, ఇవన్నీ అంటారు. దేవుని స్వభావానికి విరోధముగా దేవుడు ఏది కూడా చేయడు. కనుక మనం చాలాసార్లు మనం అనుకుంటాం కొన్ని ఎందుకు ఇలా జరగట్లేదని. దేవుడు తన స్వభావమును బట్టే తన కార్యములను చేస్తాడు. ఆయన స్వభావం ఏంటని దేవుని వాక్యంలో మనం చూసి నేర్చుకోవాలి, లేదా విని నేర్చుకోవాలి. చూసి నేర్చుకోవాలి, విని నేర్చుకోవాలి, చదివి నేర్చుకోవాలి. బోల్డ్ రకాలుగా ఉంటుంది. కానీ ఎలాగైనా ఆయన స్వభావం గురించి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఆయన స్వభావంలో మనం పనిచేస్తే పరలోకం కూడా ఏమవుతుంది? రెస్పాండ్ అవుతుంది. కనుక ప్రార్థనలకు పరలోకం ఏమవుతుంది? రెస్పాండ్ అవుతుంది. అది కూడా హృదయంలో నుంచి భారముతో మొరపెట్టాలి. చాలామంది ప్రార్థనలు, దేవుడే అన్నాడు, వారి ప్రార్థనలు, వారి మొరలు నోటి మాటల ద్వారా వస్తున్నాయి. దేని ద్వారా వస్తున్నాయి?
వారి స్తుతి కూడా వారు నోటి మాటలతో నా ఎద్దకు వస్తున్నారు కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి అంట. వారి నోటి మాటలతో నా ఎద్దకు వస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటాడు. కనుక హృదయంలో నుంచి దేవునికి మనం మొరపెట్టాలి. కనుక అప్పుడు ఏమవుద్దంటే పరలోకం అంతా కూడా రెస్పాండ్ అవుతుంది. దేవుడు తన దూతలను పంపిస్తాడు. దానియేలు ప్రార్థించగానే పరలోకం నుండి ఏమైందట, జవాబు దూతలు తీసుకువెళ్ళాలని ఒక ఆజ్ఞ దేవుడిచ్చాడట. కనుకనే దానియేలుతో దేవుని దూత గబ్రియేలు ఏం చెప్తుందంటే, దానియేలు నువ్వు బహుప్రియుడువు, నువ్వు ప్రార్థించగానే నీ వద్దకు వెళ్ళవలనని ఆజ్ఞ పరలోకంలోంచి వచ్చింది. కనుక మనం అంటే దానియేలు ప్రార్థించడం మాత్రమే కాదు, దానియేలు ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది, పరలోకానికి వెళ్ళింది. పరలోకానికి వెళ్ళగానే ఏమైంది, ఒక ఆజ్ఞ వచ్చింది, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి అతనికి జవాబు ఇవ్వండి అని చెప్పి దేవుడు తన దూతలను పంపించాడు. కనుక ఇక్కడ కూడా వారు మొర ఎంత అధికముగా ఉందంటే మూలుగులతో వారు మొరపెట్టినప్పుడు దేవుడు చూసి వారిని లక్ష్యముంచి మోషేను దేవుడు వారి కొరకు పంపించాడు. కనుక రెండు జరుగుతాయి. మనం ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు మనుష్యులను మన కొరకు లేపుతాడు. ఇప్పుడు మోషేను దేవుడు ఎందుకు లేపాడంటే ఇశ్రాయేలు చేసిన ప్రార్థనను బట్టి మోషేను దేవుడు సిద్ధపరిచాడు. మోషే ఏం చేస్తున్నాడు అంటే గొర్రెలు కాచుకుంటున్నాడు. మోషే ఎంతో అన్ని విద్యలు నేర్చుకున్నాడు, సకల విద్యలను కూడా నేర్చుకున్న వ్యక్తి. ఐగుప్తులున్న సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ అన్నీ మర్చిపోయాడు. 80 సంవత్సరాలు అయిపోయింది. 80 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఏ మనిషి ఏమవుతాడు, బలహీనం అయిపోతాడు. ఇంక రిటైర్మెంట్ కూడా అయిపోయాడు. కనుక పిల్లలు ఉన్నారు, గొర్రెలు కాసుకుంటున్నాడు, బాగానే ఉంది అక్కడ లైఫ్, చక్కగా జీవిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, మోషేను ఎందుకు పిలిచాడు అని కూడా మీరు నన్ను అడగచ్చు. మోషేనే దేవుడు ఎందుకు పిలిచాడు ఆలోచించారు ఎప్పుడైనా? అమ్మా పారిపోయి మోషేకి చూడండి 2వ అధ్యాయము నిర్గమకాండం 2వ అధ్యాయం అంటే ఎత్తిస్తారు. 2వ అధ్యాయము కింద 11వ వచనం చూడండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను. మోషేకి ఏముందంటే భారం ఉంది. మోషే దేవుడు పిలవడానికి గల కారణం ఏంటంటే మోషేకి ఏముంది, ఏ భారం ఉంది, విడిపించాలనే భారం ఉంది. దేవుడు ఎప్పుడు ప్రార్థనలు చేశాక వీళ్ళని చూశాడని ఉంది. మోషే ఎప్పుడు చూశాడు, మోషే వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడే వారి ప్రజల యొక్క భారములను చూశాడు. భారములను ఏం చేశాడు, చూసి ఒక ఐగుప్తుని చంపేశాడు కూడా. ఇశ్రాయేల్ని కష్టపెడుతున్నటువంటి ఒక ఐగుప్తుని ఏం చేశాడు, చంపాడు కూడా. మోషే అంతే చేయగలడు. ఎంతమంది చేయగలడు, తనకు భారం ఉంది కానీ ఒక వ్యక్తిని చంపాడు అంతే, అంతకుమించి ఏమీ చేయలేడు. కనుక మనకు భారం ఉన్న మన శక్తితో అంతే చేయగలం. కానీ దేవుడు తనకు తోడై ఉంటే మొత్తం ఇశ్రాయేల్ అందరినీ కూడా విడిపించగలిగాడు. కనుక మనకు భారం ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. మిగతా వాళ్ళు ఎవరికి ఏం లేదు, భారం ఏం లేదు. మోషేకి ఒక్కడికే భారం ఉంది. కనుకనే 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దేవుడు మోషేని ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు ఏముంది, నా ప్రజల గురించిన భారం ఉంది. కనుక మనకు కూడా భారం ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. భారం ఉంటే దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుని సన్నిధికి మనం చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది, కానీ దేవునికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరిని పెడితే వాళ్ళని దేవుడు వాడుకోలేడు. ఇప్పుడు ఏసేపుని నిలవబెట్టాడు. ఏసేపుని నిలవబెట్టిన తర్వాత, ఏసేపు రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత, ఏసేపు కాకుండా ఇంకొక వ్యక్తి అనుకోండి, యోదాో లేకపోతే వారి మధ్యలో ఉన్న లేవియో లేకపోతే రూబేన్ అనుకోండి, అతన్ని అన్యాయంగా గోతులో పడేసి ఇక్కడ తీసుకొచ్చారు అనుకోండి. వీళ్ళు ఎంతమంది వచ్చారు, వీళ్ళు మిగతా సహోదరులు అందరూ చేయరా, మీరు నన్ను ఏం చేశారా అని అందరిని చంపించేతాడు. వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు, అధికారులు ఉంటే. కానీ ఏసేపు అలా చేయలేదు. ఏసేపు అలాగ చేయలేదు. ఎందుకు చేయలేదు, ఏసేపుకు ఆ ప్రేమ ఉంది. తన పట్ల
అన్యాయం చేసి, మోసము చేసి, తన గోతులో పడేసి, తండ్రి ఇంటి నుంచి, తండ్రి ప్రేమ నుంచి తనను దూరం చేసినటువంటి వారిని కూడా యేసేపు ఏం చేశాడు? ప్రేమించాడు, క్షమించాడు. క్షమించడం అవుతేనే ప్రేమించగలం. క్షమించాడు, ప్రేమించాడు. గనుకనే దేవుడు యేసేపుని ఎన్నుకున్నాడు. మిగతా వాళ్ళని ఎన్నుకుని ఉంటే వీళ్ళు వచ్చి రాగానే వీళ్ళందరినీ చంపించేస్తాడు. మొత్తం ఇశ్రాయేలు దేవునికి ఉన్న సంకల్పం అంతా పాడు చేస్తారు. యేసేపు దేవుని సంకల్పం నెరవేరేటట్లు ఏమన్నాడంటే, దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు కానీ మీరు కాదు అని. వాళ్ళకి అర్థం అవట్లేదు. మేమే కదా నిన్ను గోతిలో తోస్తాం, మేమే కదా నిన్ను ఇష్మాయిల్కి అమ్మేశాం అని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు కాదు, దేవుడు నన్ను ఇక్కడికి రావడానికి దేవుడు నన్ను పంపించాడు. అలాంటి హృదయం, విశాల హృదయం మనకుంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. కనుక ఇక్కడ మోషేను వాడుకోవడానికి గల కారణము, మోషేకి ఏముంది? భారం ఉంది. కానీ మోషే దగ్గర అంత శక్తి లేదు. మోషే దేవుని సన్నిధి లేకుండా, దేవుడు తోడు లేకుండా ఆ కార్యాలు చేయలేడు. ఈరోజు మనకి ఏ భారం ఉన్నా కూడా దేవుడు మనకు తోడు లేకపోతే మనం ఏమీ చేయలేం. దేవుడు మనతో ఉంటేనే చేయగలం. అంతేకాదు, దేవుడు మనల్ని వాడుకోవాలనుకున్నా కూడా అటువంటి ప్రార్థన, మొర దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్తే మనలను దేవుడు దృష్టించి, దేవుడు మన కొరకు మన జీవితాల్లో మనకున్నటువంటి ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. హల్లెలూయా. కనుక భారము అనే మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. భారము లేకపోతే, హృదయంలోంచి వచ్చిన మొర్ర లేకపోతే దేవుడే కార్యాలను చేయడు. మోషేకి భారం ఉంది, ఇశ్రాయేలుకి ఏముంది? హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన ఉంది. మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. కనుక ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మన అనుదిన జీవితాల్లో అటువంటి ప్రార్థనలు మనం చేస్తే దేవుడు ఎన్నడను కూడా ఆయన మార్పు లేనివాడు. ఆయన స్వభావమును అనుసరించి సమస్తమును చేస్తాడు. కనుక ఆయన స్వభావంలో లేకుండా మీరు ఎంత వాదించినా, తల బాదుకున్న దేవుడు పట్టించుకోడు. ప్రపంచంలో చాలామంది అనేకమైన ప్రశ్నలు వేస్తారు. దేవుడు ఎందుకు చేయడు? దేవుడైతే ఇలా చేస్తాడా? ఎన్నో ప్రశ్నలు వేస్తారు. దేవుడు వాటన్నిటికీ జవాబు చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు. దేవుడు ఎప్పుడూ కూడా బోన్లోనికి వెళ్ళడు. అర్థమవుతుందా? ఆయన జడ్జ్. ఆయన ఏంటి? జడ్జ్. ఆయన జడ్జ్ అంటే న్యాయాధిపతి. న్యాయాధిపతి కనుక న్యాయాధిపతికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతిని ఎవరు ప్రశ్నించరు. న్యాయాధిపతి దగ్గర మన బాధలు, మనకున్నటువంటి పరిస్థితులు చెప్పుకోవడమే తప్ప న్యాయాధిపతిని మనం ఏమీ కూడా జడ్జ్ చేయలేం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనం ప్రశ్నించలేం. కానీ మన జీవితాలను సరిచేసుకుంటూ, మన హృదయాలను సరిచేసుకుంటూ హృదయంలో నుంచి దేవునికి మొరపెట్టాలి. ఖచ్చితంగా దేవుడు మన కొరకు ఒక వ్యక్తిని లేపుతాడు. లేకపోతే అద్భుతమైనటువంటి సహాయం దొరికినట్లుగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. మన జీవితాల్లో కార్యమును జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈరోజు విన్న మాటలను బట్టి మన ప్రార్థనలు హృదయంలో నుంచి భారముతో దేవుని సన్నిధికి, నిట్టూర్పులతో దేవునికి మొరపెట్టినప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మనల్ని చూస్తాడు, మన మీద లక్ష్యం ఉంచుతాడు. ప్రభువా, ఈ ఉదయవేళలో ఇప్పటి వరకు నీ సన్నిధిని గడపాలని ప్రార్థించి, ప్రభా నీ సహాయం పొందుకోవాలని, నీ కృప పొందుకోవాలని తండ్రి నీ సన్నిధికి వచ్చాము. మేము తక్కువ మంది ఉన్నప్పటికీ ప్రభా, మా హృదయాల్లో నుంచి అనేక విషయాల గురించి మొరపెడుతున్నాం ప్రభు. ప్రతి విషయంలో కూడా మీరు కార్యము చేయి ప్రభా. ప్రతి విషయంలో నీవు కార్యము చేయి ప్రభా. దేవా, ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. దేవా, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తున్నాయి ప్రభు. దేవా, నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయనా, కనికరించండి. యుద్ధం ఇంకా కొనసాగితే ప్రభు, ఎంతో కరువు నాయనా, ఎంతో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. సహాయం చేయండి, సమాధానము కలుగునట్లుగా నాయనా. దేవా దేవా తండ్రి, నీవే నాయనా
మధ్యవర్తులను పంపించు ప్రభా. నాయన సమాధానపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప చూపించండి. ఇరాన్ ప్రజలందరినీ మీరు రక్షించండి ప్రభా. ఇజ్రాయెల్ ప్రజలందరినీ మీరు రక్షించండి. అమెరికా ప్రజలందరినీ రక్షించండి ప్రభా. ఆత్మకార్యం జరిగించండి ప్రభా. నీవే ఒక వ్యక్తిని లేపి ప్రభా, కొరేష్ వంటి వారిని లేపు నాయనా తండ్రి. దేవా సమాధానపరచు నాయనా తండ్రి. కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా ఈ చివరి దినాల్లో నీ పని చేయడానికి ప్రభా మోషే వంటి వారిని లేపు ప్రభా. దేవా భారము కలిగినటువంటి వారిని లేపు ప్రభా. దేవా దేవా తండ్రి, మోషే ఎంతో ఆయన వృద్ధస్థితికి వచ్చాడు కానీ ప్రభా, దేవా దేవా తండ్రి, తన హృదయంలో ఉన్న భారాన్ని మీరు చూశారు కదా ప్రభా. దేవా తను యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆ భారమును మీరు చూశారు కదా ప్రభా. దేవా మోషే నేను ఇప్పుడు ఏమీ చేయలేనని చెప్పినప్పటికీ ప్రభా, మోషేకి మీరు తోడుగా ఉండి మోషేని మీరు వాడుకున్నారు ప్రభా. దేవా నీ సన్నిధిలో దేవా నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి ప్రభా. దేవుని కార్యాలు చేయుటకు ప్రభా, అనేకులకు నాయన తండ్రి నాయన నీ రక్షణ సువార్తమానం ప్రకటించుటకు, అనేకులను ఆయన విడిపించడానికి ప్రభా, అనేకులను ప్రభు నామంలో నాయన స్వస్థతను ప్రకటించడానికి ప్రభా, బంధకాల్లో వ్యసనాల్లో ఉన్నవారిని విడిపించడానికి ప్రభా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా నీకు వందనాలు. ఈ ఉదయవేళలో నాయన మీరు కార్యము చేయండి ప్రభా, కార్యము చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా మా కుటుంబాల్లోనే అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు తండ్రి. రక్షించు నాయన, రక్షించు ప్రభా. యవనస్తులను రక్షించండి తండ్రి ప్రభా. దేవా నాయన తండ్రి, మనోను నానిని మీ చేతులకు అప్పగిస్తున్నాను, రాణిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. డేవిడ్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. యవనస్తులు అనేకులు పట్టబడాలి తండ్రి ప్రభా. నాయన ప్రభు కొరకు కార్యములు చేయడానికి నాయన, ప్రభు కొరకు నాయన ఫలించడానికి నాయన తండ్రి. దేవా యవనస్తులు మీద నీ కాడి మోపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన సంఘములో మీ గొప్ప కార్యాలు జరిగించండి. రేపటి దినాన్ని మీ సన్నిధిలో మేము నాయన చేరినప్పుడు ప్రభా తండ్రి, దేవా మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ నీ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ప్రభా, దేవా బలమైన మీ కార్యములు మా మధ్యలో జరిగించండి ప్రభా. బలమైన మీ కార్యములు మా మధ్యలో జరిగించమని వేడుకుంటున్నాను. ఉజ్జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప ఉజ్జీవం కలుగుటకు సహాయం చేయి ప్రభా. నీ సన్నిధిలో నిలవబడే వారందరినీ మీరు అభిషేకించండి, మీరు వాడుకోండి ప్రభా. నాయన నీ సన్నిధి మాతో ఉంటే తప్ప నాయన మాకు ధైర్యం లేదు నాయన తండ్రి. మోషేను నాయన నీ సన్నిధినిచ్చి ధైర్యపరిచావు ప్రభా. ఆయన నేను నీకు తోడుగా ఉంటాను, ఇదే నీకు సూచన అని మీరు చెప్పారు తండ్రి. దేవా నీ సన్నిధి మాతో ఉంచి దేవా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. రేపటి దిన ప్రతి స్థలంలో జరిగే ఆరాధనలో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ప్రజలు నీ మహిమను చూచి నీ యందు విశ్వాసం ఉంచి ప్రభా తండ్రి, నాయనా తండ్రి, నాయనా నీ తట్టు తిరిగినట్లుగా సహాయం చేయి ప్రభా. వ్యాధిగ్రస్తులను మీరు ముట్టి స్వస్థపరచండి. అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ ముట్టి స్వస్థపరచండి. ఇంకా ప్రభా గ్లోరీ వాళ్ళ నాయన తల్లిగారు ప్రభా రాహిలమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ గాయపడిన హస్తంతో ఆమెను ముట్టండి, ఆమె కాళ్ళను ముట్టండి. రక్త సరఫరా అంతా అద్భుతముగా జరగడానికి సహాయం చేయి ప్రభా. డాక్టర్లకు అసాధ్యం ప్రభా, నీకు సమస్తము సాధ్యము ప్రభా. నువ్వు కార్యం చేయి. తన భర్త చైతన్య గారిని రక్షించండి ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం అక్కరను మీరు తీర్చండి ప్రభా. నీ బిడ్డల తల ఎత్తమని ప్రార్థన చేస్తున్నాను. లక్ష్మీ ఆంటీ గారిని మీరు ముట్టండి ప్రభా. నాయనా ఆమెకున్న బలహీనత అంతా కూడా విడిపించండి నాయనా. నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఇంకా ఎవరు బలహీనంగా ఉన్నారో ప్రభా వారందరినీ మీరు ముట్టండి. కుటుంబాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభా. దేవా అందరూ నీ యందు సంతోషించినట్లు నాయనా, నీ ప్రజలు నీ యందు ఆనందించినట్లుగా వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి. వివాహం కావాల్సిన బిడ్డల విషయంలో అద్భుతము చేయండి ప్రభా, అద్భుతము చేయండి ప్రభా. నీవే ద్వారాలు తెరవమని వేడుకుంటున్నాను. ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నీ బిడ్డలు అప్పిచ్చువారుగా ఉంటారని మీరు చెప్పారు తండ్రి. నీ బిడ్డలు తలగా ఉంటారని మీరు చెప్పారు ప్రభా. నీ వాగ్దానం బట్టి అట్టి కార్యం జరిగించండి. నాయన సుజాత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమెకున్న ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ప్రభా ఆయన మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. నెమ్మదిని కలిగించండి ప్రభా. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. మరొకసారి నాయన తండ్రి, కొద్దిమందిగా మేము ఉన్నప్పటికీ ప్రభా మాతో మీరున్నారు, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ చిన్న బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా.
వారు నాయన తొట్టిల్లిపోకుండా చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానము విశ్వాసములో ప్రభా ఎదుగుటకు పరిశుద్ధాత్మ సహాయము కృపను వారికి దయచేయండి. మరొకసారి తండ్రి రేపు జరిగే ఆరాధనలన్నీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.